నాకు అర్థం కాలేదు సార్. గుట్ట ఎక్కుదామంటావా? ట్రెక్కింగ్ చేద్దామా? అందరికీ నమస్తే అండి. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే మన కార్ పూజ అయితే అయిపోయింది. సో ఖచ్చితంగా కోట్లింగల్లో శివుడి దగ్గర అయితే మన పూజ చేయాలనుకున్నాము. సో దానికోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, కోట్లింగాలకి వెళ్తున్నాము. ప్రస్తుతానికి అయితే మనం మా మామయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాం. సో ఇప్పుడు అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు కోట్లింగాలకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, గోదావరి నది ఉంటుంది, బాగుంటుంది అక్కడ. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కోటిలింగాల దగ్గర మన కారు పూజతో పాటు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంది, పూజ ఎలా జరిగింది, మన శ్రీనిక ఎలా ఎంజాయ్ చేసింది. సో అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ శ్రీనిక వచ్చిన మ్యాక్సిమం అన్నిసార్లు బోటింగ్ అయితే తీసుకెళ్తాం మేము. సో ఇప్పుడు ఏమంటుంది, ఆ బోటింగ్ వెళ్దాం అంటుందా లేకపోతే ఏమంటుందా? ఇప్పుడు కార్ వచ్చింది కదా, సో కార్లో తిరుగుదామని ఎక్కువ అంటుంది. సో మళ్ళీ బోటింగ్ అడుగుతుందా లేదంటే ఏమంటుందా అనేది చూద్దాము. కోట్లింగాల్లో కలుద్దాం. సో వీడియో అయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి మన డియర్ శ్రీనిక యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అందరూ రెడీ అవుతున్నారు టెంపుల్ కి. ఫస్ట్ అయితే మేడం గారు వచ్చేసారు. మమ్మీ గారు మరి కోట్లింగాలు పోతున్నాం మనం, మన కారు పూజ చేపియాలి కదా. వీళ్ళు ఇంకా వస్తలేరు ఇంద్ర మమ్మీ, ఇంకా రెడీ అవుతురా? ఇంతసేపు అరా మమ్మీ, నువ్వు తొందరనే రెడీ? నాకు అర్థం కాలేదు సార్. ఫస్టే రెడీ అయిపోయినావు నువ్వు? వీళ్ళే లాస్ట్ మెల్ల వేసారు, ఒక బామ్మ వస్తుంది. ఏంటి మరి ఇప్పుడు మనము అటు వెళ్తాం కదా, మనం అటు వెళ్తాం కదా ఇప్పుడు. ఏడికి? కోట్లింగాలు వెళ్తాం కదా. కోట్లింగాలు కూడా మరి ఇది కూడా ఉంటుంది కదా, బోటింగ్ కూడా ఉంటుంది కదా. మరి ఏంది, నువ్వు బోటింగ్ పోదామంటావా లేదంటే మరి కార్లోనే తిరుగుదామంటావా? గుట్ట ఎక్కుదామంటావా? ట్రెక్కింగ్ చేద్దామా? గుట్టనే ట్రెక్కింగ్ అంటున్నావు. సరే ఓకే. మన కోటిలింగాల గుడికైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. టెంపుల్ సిటీ ప్లాన్ చేస్తున్నారంట, సో టూరిజంగా డెవలప్ చేస్తారట. తర్వాత క్రౌడ్ అది ఎలా ఉంటుందో కానీ ఇప్పుడైతే వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి శివయ్యని దర్శించుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. సో మన కారు పూజ కూడా చేపించేసాం. మన హంటర్ కూడా ఫస్ట్ ఇక్కడే పూజ చేపించి హైదరాబాద్కి వచ్చామన్నమాట. సో మన టియాగో కూడా ఇక్కడ పూజ చేయించాలని తీసుకునే ముందే ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే అక్కడ తీసుకున్నాక దగ్గరలో పూజ చేయాలి కాబట్టి మనం పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే పూజ చేయించాము. సో కంపల్సరీ కోటిలింగాల్లో ఖచ్చితంగా పూజ చేపియాలి అనుకున్నాం. సో తీసుకొచ్చేసాము ఇక్కడికి. సో పూజ కూడా చాలా బాగా జరిగింది, బాగా చేస్తారు కూడా. పూజ అయ్యాక దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలోకి అయితే వెళ్ళి శివలింగం దగ్గర కాసేపు అలా చూస్తూ కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది. కోటిలింగాల స్టోరీ చాలా పెద్దది, ఆల్రెడీ చేసాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో మీకు ఇది ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్లో పెట్టండి, మీకు ప్రతిదీ కూడా మంచి విజువల్స్తో మళ్ళీ ఒక సూపర్ వీడియో అయితే చేస్తాను. ఒకసారి అయితే మన కారు పూజ కూడా ఎలా జరిగిందనేది ఒక లుక్ వేయండి. सद्योदाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्वाम भवाय नमः। वामदेवाय नमः।
సో తర్వాత మన గోదావరి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఒకసారి మీరు కూడా చూడండి. ఇదండి కోటిలింగాల్లో మన కారు పూజ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.